హాయ్ అండి, వెల్కమ్ టు వెన్నెలకంటి కిచెన్. ఈరోజు మా ఇంట్లో ఆలు ఫ్రై, తోటకూర పప్పు, అలాగే పొడి. ఇది పుట్నాల పొడి అండి. నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. అయితే మనం ఎప్పుడైనా సరే అన్నం తినేటప్పుడు ఎలా తినాలి? అన్నానికి ఒక పద్ధతి ఉందండి. ధార లేని తిండి దేని తిండి అంటారు. ధార అంటే ఏంటి? నెయ్యి కంపల్సరీ ఉండాలండి. నెయ్యి ధార లేని తిండి దేని తిండి. అలాగే పెరుగు లేకుండా మనము లాస్ట్లో పెరిగేసుకొని తింటాం కదా, అది లేకుండా తినకూడదండి. కంపల్సరీ పెరుగు కూడా వేసుకోవాలి. అయితే ఫస్ట్ మనము పచ్చడి కానీ పొడి కానీ కలుపుకుంటాము. నెక్స్ట్ కూర, తర్వాత పప్పు, తర్వాత పెరుగు. ఇలాగా వరుసక్రమంలో మనం కలుపుకొని తినాలటండి. చాలామంది ఏం చేస్తారంటే ఫస్ట్ సాంబార్ పోసేసుకుంటారు. అటు తమిళనాడు సైడ్ అయితే ముందు సాంబార్ పోసేసుకుంటారు, దాని తర్వాత కూర అది నంచుకొని తింటూ ఉంటారు. జనరల్గా అయితే తినే పద్ధతి ఏంటంటే ఫస్ట్ పచ్చడి కానీ పొడి కానీ మనం కలుపుకొని తినాలి. ఆ తర్వాత కూర, తర్వాత పప్పు, లాస్ట్లో పెరుగు కంపల్సరీ తినాల్సిందే. అది తినాల్సినటువంటి పద్ధతి. నేనైతే పొడి కలిపేసుకుంటున్నాను ఫస్ట్.